everyone, welcome back to M Square Magic. హ్యాపీ భోగి కదా అందరికి హ్యాపీ భోగి. మేము ఈరోజు భోగి మంటలు వేస్తాం. మీరు అందరూ చూడండి ఇక్కడికి వచ్చామన్నమాట భోగి వేయడానికి. ముగ్గేస్తున్నాం మామిడి ఇలా చూస్తున్నాం. మంట పెట్టుకుంటున్నాం. నేను సెల్ పెట్టుకున్నాను అన్నమాట. చూద్దాం. ఇలా తీసేసాను ముక్కలు. అదిగోండి అట్టపెట్టెలు ఇవన్నీ వేస్తున్నారు. రండి ఇవన్నీ ఇలా వచ్చింది. కొబ్బరంతా అంటించామట వంట వేస్తుంటే దీంట్లో ఆవు పిడకలు అవి వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు భోగి మంట వేసి వచ్చాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకుని తర్వాత చూపిస్తాం, పూజ చేస్తాం కదా, అప్పుడు చూపిస్తాం. అయిపోయింది కదా. ఎస్, ఇప్పుడు కొత్త డ్రెస్ వేసుకున్నాం అంటాం కదా. ఇది నాదనమాట. ఎల్లో కలర్ కింద వైట్ ప్యాంట్ అండ్ మా తాత ఇచ్చిన వాచ్. చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యాను నేను. ఈసారి బ్యాంగిల్స్ కూడా వేసుకుని పెట్టుకుని. మా తమ్ముడు చూడండి, మా తమ్ముడు కొంచెం ట్రెడిషనల్ అని చెప్పి, ట్రెడిషనల్ కాదు కానీ షర్ట్ వేసుకున్నాడు, టీషర్ట్ వేసుకునేవాడు, షర్ట్ వేసుకున్నాడు, కింద జీన్స్ ప్యాంట్, వాచ్ ఇచ్చింది అండ్ కొంచెం ఓకే. ముగ్గేసం చూపించాం కదా అది కూడా. ఇప్పుడు మేము సర్దింది ఏదేంటో ఎక్కడ ఉన్నాయో చెప్తాము. ఫస్ట్ ఒకసారి ఓవరాల్ లుక్ ఇస్తాము చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకుందో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము చూడండి. సో ఇక్కడ హెలీప్యాడ్ అనమాట, హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుంది. ఇక్కడేమో పార్కింగ్. అందుకని నేను కార్లు, ఒక బైక్, ఇంకో కారు, ఈ కారు పార్కింగ్ నుంచి వెళ్తుంది అనమాట. ఈ కారు బైక్. ఇక్కడ వీళ్ళేమో డాక్టర్ అనమాట, థార్ గారు. వీడు పేషెంట్, అందుకని సిజర్స్ పట్టుకుని ఏదో చేస్తున్నాడు, ఆపరేషన్ అనమాట. ఇక్కడేమో కార్ రేసింగ్ జరుగుతుంది. అక్కడ వాళ్ళిద్దరూ పోటాపోటీగా వెళ్తున్నారు. అక్కడ స్టార్టింగ్ ఉన్నారనమాట. ఓ ఇంకా అక్కడ రీచ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం, లేట్ క్యాండిడేట్. ఇక్కడ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. వీడేమో మధ్యలో గురించి స్టార్ట్ అన్నాడు, పాపం చేయలేదు, చేయలేకపోతున్నాను. ముగ్గురు ఫైట్ చేసుకుంటారు అనమాట. మధ్యలో ఆపుతున్నాడు, వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు.
వెల్కమ్. ఇదిగోండి, నెక్స్ట్ చెప్పు. సో ఇక్కడ వీడు ఆయుధ పూజ చేశాడు. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఆయుధాలు. తర్వాత ఇకేమో ఉందని వెల్కమ్ చేస్తాను కొత్త డ్యాన్స్తో. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాము. వెల్కమ్ అయిపోయింది. ఇక్కడ వెల్కమ్ వీళ్ళు కొట్లాడుతుంది. అక్కడ బస్సు ఏమో ట్రిప్ అనమాట. చూడబోయి వాళ్ళని ఇదిగోండి, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, అలానే అక్కడ కూడా స్టార్ట్ అయినట్టు బస్సు నుంచి వెళ్తుంది అనమాట. ఎస్వితో వేడి ఫైల్ కలెక్ట్ చేస్తాడు. జోకర్ ఏమో రంగురాటం దగ్గర ఆగి జోక్ చేద్దామని వెళ్తున్నాడు. మొత్తం చుట్టూ తిరుగుతున్నాడు సైకిల్ మొత్తం. ఆ రంగులు రాటమేమో రంగులు రాటంగా చాలా మంది వచ్చారు, డబ్బులు కూడా వచ్చాయి. అక్కడేమో అమ్మాయి ఏమో ఐస్ క్రీమ్ మీద ఎక్కి మరీ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడు. చిన్నపిల్లడు చిన్నపిల్లడు కాబట్టి ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాడు. ఇక్కడ టెలిఫోన్ అనమాట, టెలిఫోన్ బూత్ లాంటిది. అందరూ వచ్చి మాట్లాడుతున్నారు అనమాట టెలిఫోన్లో. వెయిటింగ్ అనమాట. ముగ్గురు కూర్చున్నారు, కుర్చీలో మాట్లాడుతున్నారు. సో అక్కడ ఒక ట్రావెల్ బస్ ఉంది, మొత్తం చుట్టూ తిప్పుతుంది. దానికి 500 కావాలి. ప్లస్ ఇంకొక ట్రావెల్ బస్ ఉంది, అక్కడ కూడా 500 కావాలి. ఇక్కడ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ అయిపోయింది. అలా చుట్టూ తిప్పి మళ్ళీ పార్కింగ్ వచ్చేస్తుంది. ఇలా అనమాట అది. ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ చూపించు. రైస్ వాళ్ళు అక్కడ చెప్దాం. ఓకే, చూడండి, ఇది ఎలక్ట్రానిక్స్ అనమాట. ఇక్కడ ఎల్సా అనే అమ్మాయి ఇవన్నీ అమ్ముతుంది అనమాట. ఇక్కడ చోటా భీమ్ వచ్చి వాషింగ్ మెషిన్ తీసుకున్నాడు, అందుకే 1000 రూపీస్ ఇస్తున్నాడు. ఇక్కడ కలెక్ట్ చేస్తుంది అనమాట. నార్మల్ 50 రూపీస్, 100 రూపీస్ ఇవన్నీ కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇది తన బిజినెస్, అందుకే ఎలక్ట్రానిక్స్ అని రాసాము. ఎలక్ట్రానిక్స్. ఇక్కడ కెమెరా, ఐరన్, వాషింగ్ మెషిన్, వ్యాక్యూమ్ క్లీనర్, స్వింగ్ మెషిన్ ఉందన్నమాట. ఇంకా హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. నెక్స్ట్ టీ అదనమాట, టీ షాప్. టీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ డబ్బులు వచ్చింది ఇతనికి, ఇతను పడిపోయాడు కూడా, కొంచెం పడిపోయి. ఇక్కడ ప్లేట్స్, వెరైటీ ప్లేట్స్ చూపించి ఒకసారి. ప్లేట్స్ ఎలా ఉన్నాయో. ఇదేమో ఇడ్లీ పాత్ర, అంటే ఇడ్లీ చట్నీ అని వేసుకోవడానికి నార్మల్ ఇది. నెక్స్ట్ అది ఆకుది అనమాట, నార్మల్ ప్లేట్స్. అయితే ఇడ్లీ పాత్ర ఎక్కువ వచ్చింది. ఈ అమ్మాయి వచ్చింది చూడండి ఇక్కడ. ఈ అమ్మాయి వచ్చి టీ తాగుతుంది అనమాట. అంటే లాంగెస్ట్ అమ్మాయి మార్కెట్లో. అవును, సైడ్కి చూపించు. టీ తాగుతుంది అనమాట. డబ్బులు ఇవ్వాలి, ఇంకా డబ్బులు ఇస్తానికి అంటే ఒకళ్ళు వచ్చారనమాట. నెక్స్ట్ది చూపించండి, వెరైటీగా ఈసారి పెట్టాము. ఇదేంటంటే కామత్ అనమాట. కామత్ అంటే హోటల్ ఏం కాదు ఇది, కానీ కొంచెం మూడెన్ టైప్ లాంటివి అనమాట. అంటే చూడండి, ఈ అమ్మాయి సిలిండర్ ఇది. ఈ సిలిండర్ మీద గ్యాస్ స్టవ్ పెట్టి ఏదో కుక్ చేస్తుంది తిని అడుగుతుంటే. ఇంకోటి ఇది కుక్డ్ రైస్ అనమాట, గ్రైండర్. చిన్నవి కానీ బాగున్నాయి. ఇది ఏదో నెయ్యి లాంటిది కాబట్టి ఇక్కడ దీంట్లో ఏదో వేశారు. తిను తీసుకున్నాడు ఏదో తినడానికి, లెక్క పెడతాడు. ఇది తీసుకున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు అనమాట. 100 రూపీస్ చూపించు. 100 రూపీస్, 100 రూపీస్ ఇస్తున్నాడు. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ అయితే బిజినెస్ చాలా ఉంది. అక్కడ చూడండి, ఆనా అయితే వండుతుంది, ఏదో అడిగారని చెప్పి ఏదో వండుతుంది. రైస్ ఏదో వండుతుంది తెలుసా, నా చూపించాల్సిన వాళ్ళు ఏమంటున్నారు. ఇక్కడ కూరగాయలు కట్ చేసి అన్నీ రెడీగా ఉంచింది. ఏదిగో ఈ అమ్మాయి తింటుంది అనమాట, పొటాటో. ఇంకా ఇతను ఇదో తింటున్నాడు. ఇంకా ఇక్కడ వెట్ గ్రైండర్. ఇక్కడ గ్రైండర్, అక్కడేమో వాటర్, అక్కడేమో టోస్టర్ అనమాట. ఇది ఇక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మేకప్ కిట్. ఇక్కడ ఏం రాసామంటే ఫుడ్ అని రాసాము. ఇక్కడ ఫుడ్ దానికి, అక్కడేమో మేకప్ అని రాసాము. చూడండి, ఈ అమ్మాయి ఏమో సలూన్ బ్యూటీ పార్లర్ దగ్గర ఉందనమాట. ఈ అమ్మాయి ఏమో అద్దం ముందు కూర్చుని అనమాట. ఈ అమ్మాయి అద్దం ముందు కూర్చుని దూకుంటుంది. మళ్ళీ పే చేయడానికి డబ్బులు కూడా రెడీ పెట్టుకుంది. ఇదిగోండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. ఇలా ఉందన్నమాట. ఇదిగోండి డబ్బులు, దానికి ఎంత వచ్చే ప్రాఫిట్. బావ్. సో ఇది ఇక్కడ వరకు. బ్యాక్ అయితే మా అన్నిటి చెప్తాడు. మా అన్నిత చాలా పెద్ద కథ ఉంది వెనకాలన్నమాట వాటర్కి. ఇక్కడ వీళ్ళు రైస్ పట్టుకొస్తున్నారు అనమాట ప్యాకెట్ నుంచి.
ఇక్కడేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు, చదువుతున్నారు. ఇక్కడేమో ఇక్కడ పప్పు వేస్తే ఇది తింటున్నాయి, అన్నీ తినేటి తిరిగాయి. వీళ్ళేమో ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు ఎవరిని చంపాలి అని. టాటాయిస్ పాపం బాధపడుతుంది. ఇది వైల్డ్ యానిమల్స్ డిస్కషన్, అదేమో డొమెస్టిక్ యానిమల్స్ డిస్కషన్. మధ్యలో పాపం టాటాయిస్ ఇరుక్కుపోయింది, బలైపోయింది. ఎస్. ఇక్కడేమో హార్స్ మళ్ళీ అందరినీ జూకి వెల్కమ్ చేస్తుంది. ఇదేమో జూకి వచ్చింది పాపం, లోపల బస్ స్టాండ్ గ్రౌండ్ సరిపోయింది వీళ్ళకి. ఇక్కడేమో అది వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు కపుల్. ఏమో బిన్నెలో నీళ్ళు పట్టుకుని వెళ్తుంది అక్కడి నుంచి. వాటర్ చూడండి. ఎస్, ఇక్కడ వాటర్ ఉంది. డక్ తర్వాత పిల్లలు డక్ వాటర్లో ఉన్నారు. ఇక్కడ టాటాయిస్ కూడా ఉంది. ఇంకా అక్కడ పక్కన ఫిష్ వాళ్ళు కూర్చున్నారు, ఫిషింగ్ చేస్తున్నారు అనమాట పిల్లలు. ఇంకా అక్కడ షిప్ ఉందన్నమాట, ఇప్పుడే బయటకు దిగింది. అక్కడ ట్రైన్ కూడా ఉంది, చూపించావా? ఇక్కడ ఒక అమ్మాయి, ఇది ఇక్కడ ఇతను పడిపోయాడు కానీ ఇక్కడ ఉన్నారు అనమాట. అయ్యో ఇది పడిపోయింది. ఇప్పుడు అక్కడ ట్రైన్ ఏమో మొత్తం చుట్టూ తిరిగి వస్తుంది, దాని కూడా అటు చుట్టూన ఇది బీచ్ అంటది, శాండ్ ఉంది కాబట్టి కూర్చు. అయ్యో పడిపోయాడు. ఇక్కడికి మాది ఓకే ఉంచున్నాడు. ఇప్పుడు అక్కడ చెట్టు ఉంది, ఇంకా కొంతమంది అనమాట ఫిషింగ్ చేస్తున్న వాళ్ళు. అక్కడ కైట్ పైన ఉండింది, కింద పడిపోయింది. ఎవరో ఎగరేసారు, నేను కూడా ఇక్కడ చెడపి మీద ఇచ్చాను. ఇతను ఇది తారు ఎగరేసాను అనమాట. లేదా నేను కూడా ఆ బస్లో గ్రాస్లో చూపిస్తారు. ఇక్కడ హెలికాప్టర్ దిగిందనమాట పైనుంచి, ఇప్పుడే చూడడానికి ఇక్కడ దిగిందనమాట. ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకో హెలికాప్టర్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది హెలికాప్టర్. అక్కడ హెలికాప్టర్ ఉంది, బ్లూ హెలికాప్టర్ ఉంది అక్కడ ఉంది. ఇది లాస్ట్లో అక్కడ దిగిందనమాట. అది కాదు, అది పెద్దది. ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ మధ్యలో దిగింది. టోటల్ ఇలా ఉంది ఇప్పుడు పార్క్ అనేది. చాలా బాగుంది, మీకు అర్థం అవ్వాలని చెప్పి మంచిగా తీసాం అనమాట మేము. అన్నీ డీప్ మీనింగ్తో అన్నీ కరెక్ట్గా ఉండాలని. సో ఇప్పుడు మెయిన్ దానికి వెళ్ళిపోదాం. స్టెప్స్ పెట్టి వెళ్ళాము. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్విత్, ఒక నిమిషం ఇద్దరం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇలా పెట్టాము, చెప్పాము కదా 9 స్టెప్స్ పెట్టాము. లైట్ పొద్దునే పెట్టాము కానీ రాత్రి తీద్దాము ఎందుకు అనుకున్నాము అంటే లైట్స్ కనిపిస్తుంది, నైట్ లుక్ ఇద్దామని. ఫస్ట్ స్టెప్ ఏమో 9 స్టెప్స్ పెట్టాము. ఫస్ట్ స్టెప్ రాధాకృష్ణుడు, రాజు, రాణి, డీర్స్, పక్కన సింహము, క్యామిల్స్. సింహం కాదు, పీకాక్, క్యామిల్స్. ఈ సెకండ్ స్టెప్లో హనుమంతుడు, ఇంకా హంస, ఫిష్, ప్యారెట్. ఇక్కడేమో కృష్ణుడు పక్కన పీకాక్స్, ర్యాబిట్. రాధాకృష్ణుడు, లవ్ బర్డ్స్. ఇదిగో లవ్ బర్డ్సే, ఇవి ఇంకో టైప్ లవ్ బర్డ్స్ అనమాట. ఈ చెట్టు మీద లవ్ బర్డ్స్. అంటే ఇవి వైట్, గ్రీన్ ప్యారెట్స్ అంటారు వీటిని. ఇక్కడ ఏనుగులు, ఇక్కడ శివుడు, పార్వతి, గోవు అనమాట. వినాయకుడు. మీకు తెలుసా గోవు అన్న కన్నా బదులు నంది అనొచ్చు అంటే శివుడికి అది కదా వాహనం. రాధాకృష్ణ, మళ్ళీ కృష్ణుడు, చిన్ని కృష్ణ, ప్యారెట్స్. ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను, వాడు చెప్పు నేను చెప్తాను. అక్కడ అదే స్టార్ట్ చేయాలి. దీని మీద ఏనుగంబారి మీద పెళ్ళికొడుకు వచ్చాడు అనమాట. పెళ్ళికొడుకు వచ్చి ఇక్కడ పెళ్ళికొడుకు వచ్చి పెళ్లి కూతురు ఇక్కడ కూర్చుంటే పల్లకిలో పెళ్ళికొడుకు కూడా కూర్చుని వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు. కిందేమో లక్ష్మీదేవి, ర్యాబిట్స్, ఇక్కడ ఏనుగు, ఏనుగు, సింహం. నెక్స్ట్ సాయిబాబా, కృష్ణుడు, గోపికలు, దీపం, హంస, కొబ్బరి చెట్టు. ఓకే, అక్కడ చూడండి. అది ఇంకోటి, ఇదేంటంటే రాముడు, లక్ష్మణుడు, సీత,
బోర్డు మీద ఇచ్చినారు అనమాట. ఓకేనా, ఇలా ఉంది. ఇలా పెట్టాము ఎందుకంటే కొంచెం కొండపల్లి బొమ్మ కూడా ఇట్లా కలిపితే బాగుంటుంది. మీకు గుర్తుందా ఆ కృష్ణుడు ఏం చేస్తారంటే ఆ టైంలో అందరు గోపికలు స్నానం చేస్తూ ఉంటారు. బట్టల పైన ఆరేసుకెళ్తారు స్నానానికి. ఏం చేస్తాడంటే ఇక్కడ బిందులు ఉన్నాయి చూడండి, నేను స్నానం చేస్తుంటే చీరలు తీసేది పైన పెట్టేస్తాడు వాళ్ళకి అందకుండా. కృష్ణుడు చేస్తూ ఉంటాం వాటిని పైన చెట్టు కూర్చున్నాడు. ఓకే, ఇది నెక్స్ట్ గణపతి ఏనుగులు. ఇది ఈ దీపం పట్టుకున్నారు. ఇక్కడ దీపం అన్నమాట. లాస్ట్ స్టెప్ ఇది. లాస్ట్ స్టెప్ లో కొత్తగా పెట్టాము. అది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మామూలుగా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏమో కృష్ణుడు అనమాట. ఇది పాటు కొట్టుకుని ఇవన్నీ తింటున్నాడు. ఇవన్నీ చూడండి ఎలా తింటున్నాడు. ఇక్కడేమో రాఘవేంద్ర స్వామి. అప్పుడు మంత్రాలయంకి వెళ్ళాం కదా, అప్పుడు కొనుక్కున్నాము. కృష్ణుడు భక్తుడు సరిపోయింది. అవును, కరెక్టే. సేమ్ అది కొనుక్కున్నాము, అది పెట్టాము కొత్త బొమ్మగా. ఇక్కడ సరస్వతి, వినాయకుడు, లక్ష్మీదేవి. ఇదనమాట. ఇటు పక్కన కొంచెం సైడ్కి వస్తే ఇది ఒక అమ్మాయి వెన చెబుతుంది అనమాట కృష్ణుడికి. చూడండి ఎంతమంది కృష్ణుడు ఉన్నారు. అక్కడ కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు, వాళ్ళందరికీ తీసుకుంటారు. తర్వాత రాధాకృష్ణుడు, పెద్ద రాధాకృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు. చాలా మంది రాధాకృష్ణుడికి ఇస్తుంది అనమాట వెన. ఇక్కడ వీళ్ళు కోటలు అంటాము. ముందుకు రా, సరదాగా ఉంటుంది చూడ్డానికి. కొంచెం వెనకాలకి వెళ్ళు ఒకసారి ఇక అనుకోడు. వీళ్ళు ఇక్కడ ఇల్లు అనమాట వాళ్ళది. ఆ ఇంటి దగ్గర వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. ఒకటి ఫన్నీగా ఉంటుందండి వీళ్ళకి. ఇది కొంచెం ఇల్లు అవుతుంటే షేక్ తోసుకుంటారు. ఇక్కడ వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. ఏమేమి అమ్ముతున్నారు చూపిస్తాను. ఇది పప్పులు అమ్ముతున్నారు, ఇది చింతపండు, ఇది బెల్లం అమ్ముతున్నారు అనమాట. సైడ్కి వస్తే కూరగాయలు అమ్ముతున్నారు. ఇదిగోండి ఆలు, క్యారెట్. ఇక్కడ పే చేయాలన్నమాట. సూపర్ మార్కెట్. పే చేసేవాళ్ళు ఎవరైనా వస్తున్నారు, పే చేసేవాళ్ళు. ఇక్కడ రుబ్బుతున్నారు పిండిలు. వాళ్ళ ఇంటి బయట రుబ్బుతున్నారు పిండిలు. అంటే ఫ్లవర్ పాట్ పెట్టండి అలాగే. ఇక్కడ వీళ్ళది ఇదిగో ఇక్కడ నుంచి వస్తున్నమాట వీళ్ళందరికీ రుబ్బడానికి. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ నుంచి ఆ రైస్ తీసుకుని అన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఇవన్నీ మొత్తం ఇది స్టోరీ. ఇది భోగి అనమాట. ఇప్పుడు మేము రెడీ మళ్ళీ ఎందుకు అయ్యామంటే ఇలా చూపించాం కదా కైట్స్. సూపర్ అండి, కైట్ ఎగరేసాడు. అది నేను కూడా లేనప్పుడు నేను వస్తా అని చెప్పి 2 minutes అన్నాను, 2 minutesలో ఎగరేసాడు ఫాస్ట్గా, ఒక 1 handతో. చాలా గ్రేట్. అనుకున్న వాళ్ళకి మానవ్ చాలా తక్కువ అనిపిస్తాడు, కానీ చాలా గ్రేట్ మానవ్ కదా. ఎస్. ఇంకోటి కూడా ఎగరేద్దామని ట్రై చేసి పై ఇక్కడ వెళ్ళిపోయింది. లాస్ట్లో ఇంకా తీసేసి కిందకి తీసుకొచ్చేసాం. కింద తీసుకొచ్చేసాం. ఇక్కడ వరకు ఉంది, కట్ అయిపోయింది, ఎగిరిపోయింది కైట్. ఇంకోటి కూడా ఎగ్జామ్ ట్రై చేశారు, కానీ ఎగరగాలి. రాత్రి అయిపోయింది కదా, టైం అయిపోతుందని వచ్చేసాం. ఇప్పుడు మేము మా తాత వాళ్ళు పిలిచారని చెప్పి వెళ్తున్నాం అనమాట భోగిపళ్ళు పోయడానికి. వర్షకి భోగిపళ్ళు ఇంకా గొబ్బెమ్మ పెడతారు, మేము కూడా పెడతాము. అది చూపిస్తాం మీకు ఎలా పెడతామని చెప్పి. ఇప్పుడు చూడండి